హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండారా? సండే స్పెషల్ ఏం చేసినారో కామెంట్లో పెట్టండి. నేనైతే చికెన్ పకోడా చేస్తున్నాను. చూడండి, మసాలా చికెన్ 65 మసాలా గిన్నె. ఫస్ట్ వచ్చి ఉప్పు, మిరప్పొడి వేసి బాగా కలిపేసినాము. కోడిగుడ్డు కూడా వేసి బాగా వేసి కలిపేసినాము. కలిపేసిన తర్వాత మళ్ళా చికెన్ 65 వేసినాము, బాగా కలిపినాము. అల్లం పేస్టు, మళ్ళీ కరివేపాకు వేసి బాగా కలిపినాము. మళ్ళీ ఒక రవ్వ సాల్ట్ వేసినాము. సాల్ట్ వేసేసినాక మళ్ళీ నిమ్మపండు కోసి నిమ్మపండు పిండినాము. చూడండి, ఒక నిమ్మపండు సరిపోతుందని వేసినాము. చూడండి, కరివేపాకు వేసింటే ఎంత బాగుందో. సూపర్గా ఉంటుందండి కరివేపాకు వేస్తే. చూడండి, బాగా బాగా కలపాలి. ఎందుకంటే ముందుగానే మిరప్పొడిను కలరు మసాలా వేసినాము కాబట్టి బాగా మిక్స్ చేసినాము. బాగా కలిపినాము. ఒక నిమిషం దాకా బాగా కలిపేసి చూడండి, ఉప్పు చూస్తున్నాము. ఉప్పు ఒక్క రవ్వ తక్కువ వచ్చింది, అందుకని మళ్ళీ ఉప్పు వేసినాము. ఒక చిటికెడే మళ్ళీ ఉప్పు వేసినాము. మళ్ళీ కలిపినాము. ఉప్పు అంతా బాగా మిక్సింగ్ కావాలి కదా, అందుకని బాగా ఉప్పు కలిపినాము. చూడండి, ఒక రవ్వ ధనియాల పొడి వేసినాము. ఒక రవ్వ ధనియాల పొడి వేసి ఒక రవ్వ పసుపు పొడి వేసినాము. ఎందుకంటే కలర్ఫుల్ వచ్చేదానికి బాగుంటుంది పసుపు పొడి. అంటే పసుపు పొడి వేస్తే కొద్దిగా చికెన్ టైప్ అంటే వాసన రాకుండా బాగుంటుంది. మూత పెట్టేసినాము. బాగా కలిపేసి ఒక నిమిషము 15 నిమిషాల దాకా బాగా మసాలా పట్నీ అని పెట్టేసినాము. బాగా పట్టేసింది. చూడండి, ఆయిల్ పెట్టి చికెన్ పకోడా చేస్తున్నాము. చూడండి, ఆయిల్లో వేసినాము. కలర్ఫుల్గా ఎంత బాగా పొడిగా అయిపోతుంది. అంటే చికెన్ కరుచుకోదు, బాగా టేస్ట్ బాగుంటుందని అలా చేసినాం మేము. చూడండి, ఎంత బాగా వచ్చిందో. తెమ్మ లేకుండా చికెన్ పకోడా ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ కూడా పీల్చుకోదు. చూడండి, ఎంత బాగా వచ్చిందో. ఆ కలర్ రావాలని కొద్దిగా పసుపు పొడి వేసినాము. కేసరి పొడి కూడా ఒక రవ్వ వేసినాము. బాయ్ అండి.